చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష, హస్త సాముద్రిక నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. మాతా పితృగురుభ్యో నమః. నమస్కారం సార్. వన్ ఆఫ్ ద మోస్ట్ ట్రెండింగ్ టాపిక్స్ ఈ మధ్య కాలంలో పితృదోషం. ఇది వింటూ ఉన్నాము. పితృదోషానికి సంబంధించి రకరకాల భయాలు, లేకపోతే రకరకాల అపోహలు ఉన్నటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాం. అసలు పితృదోషం అంటే ఏమిటి? జన్మజాతకంలో గనక ఈ గ్రహాలు ఈ స్థానాల్లో గనక ఉంటే పితృదోషం ఏర్పడుతుంది అనేది ఖచ్చితంగా చెప్పేటటువంటి పరిస్థితి ఉంటుందా? ఒకవేళ పితృదోషం ఉంటే గనక ఎటువంటి నెగటివ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి? వాటి నుంచి బయటపడడానికి పరిహార మార్గాలు ఏమిటి? ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. ఓకే అండి. ఇక్కడ ఈ పేరులోనే పితృదోషము అంటే తండ్రి సంబంధించిన, పితరులకు సంబంధించిన దోషము. అంటే పితరులకు సంబంధించి వంశపారంపర్యంగా ఎన్నో తరాలుగా వస్తున్న, జెనెటిక్గా వస్తున్న సమస్య కావచ్చు. ఓకే, ఆ విధంగా చూసుకుంటున్నప్పుడు జెనెటిక్గా చాలామందికి వచ్చే డయాబెటీస్ లాంటివి, ఇటువంటివన్నీ అది పితృదోషాలే కదా. అందరికీ వస్తున్న దోషాలు కంటిన్యూటీ అనుకున్నప్పుడు అదొకటి. అలా కూడా చూడొచ్చా? మరి అంతే కదా. పితృదోషం అంటే తరతరాలుగా వంశపారంపర్యంగా ఆస్తులు ఎట్లా వస్తున్నాయో రోగాలు కూడా అట్లాగే వస్తున్నాయి అని అనుకోవటం అది పితృదోషం కిందే వస్తుంది. 80% అయితే పితృదోషాల్లోనే ఉన్నాం కదా. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, పితరులు చేసిన పాపాలు, తప్పులు ఎప్పుడో ఒక తరంలో మనం ముందు తరాల వారికి, అందుకనే మన పెళ్ళిళ్ళు చేసుకునే సందర్భాల్లో అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలని చెప్పడానికి కారణం ఏమిటంటే వారి ద్వారా సంక్రమించే ఆరోగ్య, అనారోగ్య లేదా ఆస్తి విషయాలు మాత్రమే కాకుండా వారు చేసిన పాపాల ఫలితం, వారికి వచ్చిన శాపాల ఫలితం ఆ తదుపరి వారికి వస్తుందేమో అనే దాంతో ఈ తరాల గురించి ఆలోచించడం. సో పితృదోషం అనేది పితరులకు సంబంధించిన శాపాలు కూడా కావచ్చు. ఇక్కడ మొదట చెప్పింది వాళ్ళ హెరిడిటరీగా వచ్చే అనారోగ్య సమస్యలు కూడా పితృదోషాలే కాబట్టి దానికి మందులు ఉన్నాయి. వీటికి ఈ శాపాలకు సంబంధించిన దానికి పరిహారాలు ఉంటాయి. అంటే శాపం ఏమిటి సార్? ఇప్పుడు పితృదోషాలు ఎలా శాపం కింద దాన్ని కన్సిడర్ చేస్తే ఈ పితృకార్యాలు ఏవైతే ఉన్నాయో చేయకపోతే శాపం కింద అది మారుతుందా? ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం మూడో పాయింట్ ఏమిటంటే, మనం మన పితరులకి ఇవ్వవలసిన ఇంపార్టెన్స్ ఇవ్వకపోవటం. పితరులకు ఇవ్వవలసిన ఇంపార్టెన్స్ ఆధునిక కాలంలో చాలామంది సాంప్రదాయ కుటుంబాల్లో కూడా ఆబ్దికాలు పెట్టడం ఇటువంటిదన్నీ చేయట్లేదు. రెండవది, ఉదాహరణకి అటువంటిది కాకపోయినా వాళ్ళు ఏదో ఒక మంచి ఉద్దేశంతో చేసిన దేవాలయాలకు, మంచి కార్యక్రమాలకు వారు ఉద్దేశించి దానం చేసిన భూములు, దానికోసం కేటాయించినవి, ఇటువంటి వాటిని తర్వాతి తరం వాళ్ళు మాకు ఇచ్చేయాలి అని గొడవ పెట్టుకోవడం, దానికోసం వారికే వస్తుంది, సంక్రమించిన ఆస్తి వారికే వస్తుంది. కానీ పెద్దవాళ్ళు నిర్ణయించినది ఏమిటంటే ఇందులో వచ్చే ఆదాయం కొంత భాగం వీరికి ఈ దేవాలయానికి సంబంధించో లేకపోతే ఆ ఊరికి సంబంధించి ఏదో ఒక ధర్మ కార్యానికి ఉపయోగించాలి, శ్రీరాముల వారి కళ్యాణానికి ఇందులో మనమే డబ్బులు ఇవ్వాలి, తరతరాలుగా మా ఇంట్లో మా వంశంలో వస్తున్న ఆచారం అండి అని చెప్తారు. ఆ నిర్ణయాన్ని తృణీకరించడం ద్వారా కూడా దాన్ని తృణీకరించడం అది కూడా శాపం కావచ్చు. దాని తర్వాత ఈ ఆబ్దికాలు నిర్వర్తించకపోవటం, నిర్వర్తించే విధానంలో శ్రద్ధ లేకపోవటం, శ్రద్ధే కదా ఆబ్దికం, శ్రాద్ధకర్మలో ఉండాల్సి ఆ శ్రద్ధ లేకపోవటం, వీటి కారణాల చేత కూడా ఈ పితృ సంబంధించిన శాపాలు, అది దోషాలు అనే పదం కంటే శాపాలుగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ శాపాలు అందరికీ వర్తిస్తాయా అంటే, ఇప్పుడు కొన్ని సాంప్రదాయ కుటుంబాల్లోనే ప్రతి సంవత్సరం ఆబ్దికాలు చేసే కార్యక్రమం ఉంటుంది, మిగతా కొన్ని కుటుంబాల్లో అది ఉండదు. సాంప్రదాయము అంటే ఒక్కసారి చనిపోయిన తర్వాత ఫస్ట్ ఇయర్ చేసేసామో లేకపోతే ఆ 11th డే చేసేసామో ఇట్లా ఏదో చెప్తూ ఉంటాయి. మరి వాళ్ళకి వాళ్ళ సాంప్రదాయం అయినప్పటికీ రూల్ అన్నప్పుడు అందరికీ వర్తించాలి కదా. ఫస్ట్ పాయింట్ అది. రెండవది, అటువంటి సందర్భాల్లో కొంతమంది పెద్దల అమావాస్య రోజు వాళ్ళ పితరుల కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు.
ఇక్కడ పెద్దవాళ్ళు ఏదైనా ఒక మహాశక్తికి, ఏదైనా శక్తికి సంబంధించి వారు చేసిన అపరాధం, దాని తాలూకు యొక్క శాపం వాళ్ళ తర్వాత తరం వాళ్ళకు కూడా రావచ్చు. ఆ అపరాధం ఏమిటో తెలుసుకుని దానికి ఏదైనా శాంతి విధానాలు చేసుకోవటం మంచిది, లేదా దాన్ని సవరించుకోవటం. ఈ కాన్సెప్ట్ మీదనే కృష్ణవంశీ గారు మురారి అనే సినిమా మీరు చెప్పగానే నాకు గుర్తొచ్చింది. అయితే దైవిక పరమైనటువంటి ఇబ్బంది అటువంటిది కూడా పితృదోషమే అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం. ఇక్కడ జాతకంలో దీన్ని ఎలా అన్వయించుకోవాలి, ఇక్కడ వర్తిస్తే అందరికీ వర్తించాలి కదా, ఇలా ఇటువంటి పనులు చేయని వారికి అందరికీ ఇది వర్తించాలి. కానీ జాతకంలో రవిగ్రహానికి, రవిగ్రహం ఏ గ్రహంతోటైనా నెగటివ్ ఆస్పెక్ట్ కలిగి ఉంటే, ముఖ్యంగా యురేనస్ తోటి స్క్వేర్ ఆస్పెక్ట్ కానీ, నెప్ట్యూన్ తోటి అపోజిషన్ కానీ, యురేనస్ తోటి స్క్వేర్ ఆస్పెక్ట్ కనుక కలిగి ఉంటే ఇమీడియట్ ఫాదర్స్ అంటే వాళ్ళ ఫోర్ ఫాదర్స్, తన తండ్రి వాళ్ళ తాత అంటే తండ్రి గారి తండ్రి, వాళ్ళతోటి సఖ్యతా లోపాలు ఉండటం, వారి ద్వారా తరచూ ఇబ్బందులు ఎదుర్కోవటం అంటే సహజంగా తాత తండ్రి మనమన్నో కొడుకునో ఇబ్బంది పెట్టాలని అనుకోరు. వీరు ఆశించినంత మేరకు వాళ్ళు ఉండకపోవటం లాంటిది ఉంటుంది. అదే నెప్ట్యూన్కి సంబంధించి కనుక ఏర్పడితే, రవి నెప్ట్యూన్ల గ్రహాల మధ్య స్క్వేర్ కానీ అపోజిషన్ కానీ ఈ ఏర్పడిన సందర్భాల్లో ఇటువంటి మిస్టిక్ ఇన్వాల్వ్మెంట్స్ మనకి ఊహించని ఇవి ఉంటాయి. రెండవది కుజ శని గ్రహాలు, ఈ రెండు గ్రహాలు ఈ నోట్స్ అయిన అంటే ఛాయాగ్రహాలైన రాహుకేతు గ్రహాలతోటి కంజంక్షన్ ఇవ్వటం కారణం చేత మన జాతకంలో ఇటువంటి లక్షణాలు ఉన్నప్పుడు వీరికి పితృదోషాలు వర్తిస్తాయి. అంటే ప్రధానంగా మన హిందూ అస్ట్రాలజీ ప్రకారం 5 గ్రహాలు, టోటల్ వెస్ట్రన్ అస్ట్రాలజీ ప్రకారం, వెస్ట్రన్ అస్ట్రాలజీ కూడా కలుపుకున్నట్లయితే 7 గ్రహాలు. ఏమేమిటి? రవి ఎయిదర్ విత్ యురేనస్ ఆర్ నెప్ట్యూన్, నెక్స్ట్ మార్స్ కుజుడు, శని విత్ నోట్స్ రాహుకేతువులు. ఈ ప్రధానంగా వీటికి సంబంధించిన సమస్యల ద్వారా, వీటికి సంబంధించిన ఏర్పడే గ్రహ దృష్టుల ద్వారా అవి ఏర్పడతాయి, పితృదోషాలు ఏర్పడతాయని ఒక నిర్ధారణకు రావచ్చు. కుజ కేతువులు కలిసి ఉంటే అది పితృదోషం కింద. కుజకేతువులు కలిసి ఉన్నా, శని రాహువులు కలిసి ఉన్నా అది దోషాలకు సూచన. అది అప్లై అవుతుందా లేదా అనే పాయింట్ దాని తర్వాత జరగబోయే దశాభుక్తులు వీటి ద్వారా అవుతాయి. దాన్ని బట్టి మనం అంచనా వేయచ్చు. ఇప్పుడు ఇట్లానే ఉంది గ్రహస్థితి, ఎటువంటి సమస్యలు వస్తాయి సార్? ఇక్కడ పితృదోషాల వలన మొట్టమొదట వచ్చే సమస్య ఎవరికైనా తమ స్వంత ఆరోగ్యం తరచూ ఇబ్బంది పెడతాం, మిస్టేక్ కారణాల చేత తరచూ ఇబ్బంది పెడతాం. ఇంకా మరొక రకంగా చెప్పాలంటే వేరే రకంగా తరచూ యాక్సిడెంట్స్ గురి కావటం, అది కూడా ఒక శాపం కింద లెక్క. రెండవది వివాహ జాప్యత జరగటం, అదే వ్యక్తికి వివాహం చేసుకోవాలి అని అనుకుంటే ఎన్ని సంవత్సరాలు వచ్చినా వివాహం జరగకపోవటం, ఎంత ప్రయత్నం చేసినా ఒకవేళ ప్రేమ వివాహం అనుకున్నా చిట్ట చివరి నిమిషంలో క్యాన్సిల్ కావటం, ఇష్టపడి చేసుకున్న అమ్మాయి అయినా వారికి పెళ్ళి జరిగినా ఎంతో కష్టపడి పెళ్లి చేసుకున్నా సంతానం కలక్కపోవటం, సంతానలేమి ఉండటం, భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత ఉంటుంది, ఇద్దరూ ఆరోగ్యవంతులే, అన్ని రకాల టెస్టులు పర్ఫెక్ట్ రిజల్ట్ అన్నీ చక్కగా ఉన్నట్లు ఉంటాయి, కానీ ఏ కారణం చేత సంతానం మటుకు కలగదు. దాని తర్వాత సంతానం మానసిక లేదా శారీరక వైకల్యంతో పుట్టడం, ఒకవేళ సంతానం కలిగిన మానసిక వైకల్యం ఆటిజం లాంటిది వస్తుందా సార్? అటువంటిది కావచ్చు. శారీరక వైకల్యం అంటే లైక్ పోలియో లాంటిది, ఇటువంటివి కావచ్చు. సో సంతానానికి సంబంధించి ఏదో ఒక లోపంతో పుట్టడం. అప్పుడు అంధులుగా పుట్టడం కానీ మూగవారిగా పుట్టడం కూడా పితృదోషం కింద కన్సిడర్ చేసుకోవచ్చా? కొన్ని సందర్భాల్లో మాత్రమే. కొన్ని సందర్భాల్లో మాత్రమే. రెండవది, మనం అంతకుముందు ఆరోగ్య సంబంధిత సమస్యల గురించి చూసుకుంటున్నప్పుడు, ముఖ్యంగా చర్మానికి సంబంధించి సమస్యల గురించి చూసుకుంటున్నప్పుడు
ఎస్ఎల్ఈ అనే దానికి పదం ఉపయోగించాం. ఎస్ఎల్ఈ అనే ఒక అనారోగ్య లక్షణం గురించి. ఇది కూడా పితృదోషాలకు సంబంధించిన సమస్య. ఎస్ఎల్ఈ ట్రిగర్ అయిందంటే పితృదోషం, అది పితృదోషాలకు సంబంధించిన సూచన. అంటే దాని తర్వాత యాంటీ న్యూక్లియర్ యాంటీజెన్స్ పెరుగుతూ ఉండటం, ఇది కూడా పితృదోషాలకు సంబంధించింది. దాని తర్వాత సంతానానికి సంబంధించి వారికి వివాహం చేయటానికి, వారి సెటిల్మెంట్కి సంబంధించి, ముఖ్యంగా వారు చదువుకోకపోవటం, చదువుకునే వయసులో వారు వేరే వ్యాపకాల వైపు దారి తప్పటం. కొన్ని కుటుంబాల్లో కొంతమందిని చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలు అంతవరకు ఒక అరౌండ్ 10th క్లాస్ వరకు చక్కగా బాగా చదివాడు, కానీ తర్వాత ఉన్నట్టుండి రూమ్లో ఉండిపోతున్నాడు, తలుపులు వేసుకుంటున్నాడు, బయటికి రాడు. ఎప్పుడో వారానికో 10 రోజులకో స్నానం చేస్తాడు, వారానికి 10 రోజులకు కూడా బట్టలు మార్చుకోడు, తల దూకోవడం అనేది ఉండదు. ఎప్పుడు ఏం చేస్తూ ఉంటాడు అంటే వీడియో చూస్తూ ఉంటాడు, వీడియో గేమ్స్ ఆడుతూ ఉంటాడు, ఇటువంటి అని చెప్తారు. ఇది సహజ సిద్ధంగా జరుగుతున్న చాలా వాటిల్లో జరుగుతున్న, అంటే ఆన్లైన్ వీడియో గేమ్స్ ఆడే పరిస్థితి ఉన్న సందర్భాలలో ఇటువంటి మానసిక ప్రవృత్తికి ఎక్కువ మంది లోనయ్యే అవకాశం ఉంది. ఆన్ దిస్ నోట్ సార్, ఒకవేళ పితృదోషం ఆల్రెడీ జన్మజాతకంలో ఆల్రెడీ ఉంటే అది వాళ్ళు టీనేజ్కి వచ్చినప్పుడే ఇది యాక్టివేట్ అవ్వటం ఏమిటి? ఇక్కడ ఒకటి ఇందాక మీకు చెప్పాను, అది పితృదోషం వర్తించే సమయం మనం దశాక్రమం ప్రకారం అంచనా వేసుకోవాలి. దాని మరొక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మలేరియా దోమ కుట్టింది ఒకరికి, కానీ ఆ సమయంలో, ఆ కుట్టిన సమయంలో వారికి ఇమ్యూనిటీ పవర్ చాలా బాగుంది. కొన్ని రోజుల తర్వాత ఇమ్యూనిటీ పవర్ ఎప్పుడైతే తగ్గుతుందో మలేరియా అప్పుడు వారికి బయటపడే అవకాశాలు ఉంటాయి, అప్పుడు జ్వరం వస్తుంది, బయటపడే అవకాశాలు ఉంటాయి. అటువంటి ఎగ్జాంపుల్నే ఇక్కడ కూడా వారికి ఉన్నది. ఆ టీనేజ్లో డెవలప్ కావటం అనే పాయింట్ ఎలాగంటే ఆ సమయానికి ఆ దశాభుక్తులు అవి ఆ సమయంలో బయటపడుతుంటాయి. ఎక్కువ మంది చూస్తున్న దాంట్లో ఆ సమయంలో వారు ఆన్లైన్ గేమ్స్కి అడిక్ట్ కావటం, లేకపోతే మిగతా ఏదో ఇప్పుడు వస్తున్న సీరియల్స్ వీటన్నిటిని చూస్తూ ఉండటం, వీటి కారణాల చేత వాళ్ళ చదువు పట్ల ధ్యాస తగ్గిపోవటం, వ్యసనాల బారిన పడటం. దాని తర్వాత వ్యసనాల బారిన పడటం అనేది అది వేరే విషయం. వ్యసనాల బారిన పడటం కొంతవరకు సూచిస్తుంది, కానీ పూర్తిగా తమ పట్ల, తమ ఆరోగ్యం పట్ల, తమ పర్సనల్ హైజీన్ పట్ల జాగ్రత్త తీసుకోకుండా వ్యవహరించడం పితృదోషాల కిందకు వస్తుంది. ఇక్కడ దాని తర్వాత వాళ్ళు చదువుకోవటానికి ఎక్కువ ఇంపార్టెన్స్ చదువుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే అవకాశం ఉండదు. వాళ్ళు మంచి తల్లిదండ్రులు చాలా కష్టపడి మంచి కాలేజీలో జాయిన్ చేసినప్పటికీ ఎప్పుడూ బ్యాక్లాగ్స్ ఉంటూనే ఉంటాయి. దాని తర్వాత కొంతకాలానికి ఆ నెగటివ్ పీరియడ్ అయిపోయిన తర్వాత వాళ్ళు రియలైజ్ అయిపోయి అప్పటికే పుణ్యకాలం గడిచిపోతుంది కాబట్టి వారు స్థిరపడటానికి మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఉండదు. మంచి ఉద్యోగం రాని కారణం చేత మంచి సంబంధం వచ్చే అవకాశం ఉండదు. ఎంత అసలు ఇంకా లైఫ్ లాంగ్ దాని ఇంపాక్ట్ ఉంటుంది. ఆ సమయంలో దీనికి సంబంధించి పిల్లల మానసిక ప్రవర్తన ఎలా ఉంది, వాళ్ళ ఎదుగుదలలో ఎటువంటి లోపాలు జరుగుతూ ఉన్నాయి, ముఖ్యంగా ఈ ఆధునిక సాధనాలైన సెల్ ఫోన్లు లేదా కంప్యూటర్స్, టెక్నాలజీకి సంబంధించి వాళ్ళు మిస్యూజ్ చేయకుండా జాగ్రత్త పడటం అవసరం. ఇది పితృదోషాలకు సంబంధించి మతపరమైన శాంతి విధానాల కంటే ప్రాక్టికల్ శాంతి విధానాలు ఇటువంటి కేసుల్లో అవసరం. ఇవి దాని తర్వాత వివాహంలో వారికి సంతానం లేకపోవటం, ఇవి వచ్చి వీటిని పితృదోషాలకి సంబంధించిన లక్షణం. రైట్ సార్, ఈ పితృదోషాలు అన్న టాపిక్ వచ్చినప్పుడు అసలు ఆర్థిక పరమైన సమస్యలు, ఇప్పుడు చాలా మంది 90% కూడా ఆర్థిక పరమైన సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు, అప్పులు ఉండటము ఇట్లాంటివి. అయితే మీకు ఆర్థిక సమస్యలు ఉన్నాయా, మీకు ఖచ్చితంగా పితృదోషం ఉంది, మీరు ఏదో బలి పూజలు చేసేసుకోండి అని చెప్పటం ఎట్లా చూస్తారు? శాస్త్రం ఏం చెప్తోంది? ఆర్థిక పరమైన సమస్యలకి పితృదోషాలకి సంబంధించి డైరెక్ట్ కనెక్షన్ ఉండదు. ఇందాక చెప్పినట్లుగా ఒక వ్యక్తి తనకి సంబంధించిన రకరకాల కారణాల చేత, వ్యాపకాల చేత, వ్యసనాల చేత అతను సరైన సంపాదనా మార్గంలో పడకుండా కుటుంబ బాధ్యతలు తీసుకున్న సందర్భాల్లో అతని జీవితకాలం పాటు ఆర్థిక సమస్యలు
వస్తూ ఉంటాయి, ఏదో ఒక మంచి పీరియడ్ వచ్చి జాక్పాట్ కుట్టేంత వరకు వస్తూ ఉంటాయి. అటువంటి సందర్భంలో అటువంటి ఆర్థిక సమస్యలకు పితృదోషం వర్తిస్తుందని చెప్పొచ్చు. అలా కాకుండా ప్రస్తుతం ఒక మంచి కన్వీనియంట్ పొజిషన్లో ఉండి నెలకి 1,00,000 రూపాయలు సంపాదించే శాలరీలో ఉన్న వ్యక్తి దాని తర్వాత ఉన్నట్టుండి ఉద్యోగం కోల్పోవటం, లేదా మరొక ఉద్యోగం ఏదైనా దొరికింది అనుకోండి, అదే యూనిట్స్ కాకుండా అదే 1,00,000 రూపాయలు కాకుండా 90,000 రూపాయలకి దొరకటం, లేదా కొంతకాలం ఉద్యోగాలు ఏమితోటి ఉండటం, ఇవి పితృదోషాలు కాదు. సో దానికి సంబంధించి వేరే కారణాలు ఉండొచ్చు, జాతకంలో వేరే కారణాల సూచన ఉండొచ్చు, కానీ దాని పితృదోషాలు అనే పేరు పెట్టడం కరెక్ట్ కాదు. రైట్ సార్. మరి ఇట్లాంటి దోషాలు ఉన్నాయి, ఇప్పుడు మీరు వివరించిన విధానంలోనే పితృదోషాలు ఇట్లా ఏర్పడ్డాయి, మరి ఏమిటి నివృత్తి మార్గం ఏమిటి? మీరైతే ఎటువంటి రెమెడీస్ చెప్తారు? ఒకటి, మొట్టమొదట స్వంత ఆరోగ్యానికి సంబంధించి పితృదోషానికి సంబంధించి ఇది పితృశాపాలు ఉన్నాయనుకుంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా దగ్గరికి భార్యాభర్తలు ఇద్దరు ఒక జంట వచ్చారు. వారి వయసు ఇంచుమించు 40 సంవత్సరాల వయసు ఉన్న ఆవిడ, వాళ్ళ హస్బెండ్ ఇంచుమించు 40 కంటే పెద్దగా వయసు ఉన్నవారే. వేరే సందర్భం దాని గురించి అని వచ్చారు. వచ్చిన తర్వాత వేరే సమస్య గురించి అని వచ్చారు. మామూలుగా నేను నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ వాళ్ళ మొత్తం రాసుకుంటూ అడుగుతుంటే మాకు సంతానం లేదండి అని చెప్పారు. దాని తర్వాత వాళ్ళ సమస్యకి సంబంధించి అయిపోయిన తర్వాత మీరు సంతానం లేదని చెబుతున్నారు, మీకు సంతానం కలుగుతుందండి అంటే, మా వయసు 45 సంవత్సరాలు ఇట్లా వచ్చింది, ఇంకా సంతానం ఏం కలుగుతుంది, వయసులో ఉన్నప్పుడు ఇంకొంచెం తక్కువ వయసులో ఉన్నప్పుడు వైద్యులు అందరినీ సంప్రదించాము, కలగలేదు. కాకుంటే ఇక్కడ చిన్న లోపం ఉందండి, ఆ లోపాన్ని సరి చేసుకుంటే కుదురుతుంది. అదేంటంటే మీ పితృదోషం అనేది వర్తిస్తుంది, ఆ పితృదోషాన్ని మీరు పరిహారం చేసుకుంటే, దానికి సంబంధించి ఏదైనా చేసుకుంటే మీకు సంతానం కలిగే అవకాశం ఉంటుందండి అన్నాను. వాళ్ళిద్దరూ వచ్చిన సమస్య వేరు, నేను చెప్పినది వేరు. వాళ్ళు దానికి ఏమీ పట్టించుకోవాలా, ఇంకా ఆల్రెడీ నిరాశలో ఉన్నారు. కానీ ఆ పరిహారం ఏమిటి అండి అంటే, మనం ఆలోచించి చెప్తానండి అన్న. దాని తర్వాత నాకు తెలిసిన విషయం ఏమిటంటే, కొంచెం వారితో పరిచయం పెరిగిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ వాళ్ళ ఇంట్లో పెద్దవారికి వాళ్ళు ప్రతి సంవత్సరం చేయవలసిన ఆబ్దికాలు అటువంటివి కొన్ని సంవత్సరాలుగా చేయట్లేదట. ఇది తెలుసుకున్న తర్వాత మరలా నాతోటి పరిచయం పెరిగింది కాబట్టి రెగ్యులర్ కాంటాక్ట్లో ఉన్నారు. సార్ మీరు ఈ ఆబ్దికాలు ఇవన్నీ చేయండి, గయ వెళ్ళి అక్కడ గయా శ్రాద్ధం అంతా చేసి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆబ్దికం చేస్తూ ఉండండి. ఆ విధంగా చేసిన తర్వాత కొన్ని ముహూర్తాలు చెప్తాను, ఆ ముహూర్త సమయాల్లో మీరు కలవండి, మీకు సంతానం కలుగుతుందండి అని చెప్పాను. వారికి ఆశ చిగురించింది, అలా చేశారు, వారికి సంతానం కలిగింది. అంటే ఇక్కడ అంతకుముందు వారు భార్యాభర్తలు ఇరువురు వారు ఆరోగ్యంగా ఉన్నవారే, ఇద్దరికి సంబంధించి వారు వైద్యులను సంప్రదించారు, అన్యోన్యత ఉన్నవారే. కానీ ఇటువంటి దోషాలు మిస్టిక్ ఇన్వాల్వ్మెంట్ కారణం చేత. ఇదే విషయంలో మరొక పాయింట్ ఏమిటంటే, మెడికల్గా చూసినప్పుడు యాంటీ స్పమ్ యాంటీజెన్ అనేది ఒకటి ఉత్పత్తి అవుతుంది ఆడవారికి. దాని కారణం అది పితృదోషాల వలన ఏర్పడుతుంది. అందువలన ఏమిటంటే, శరీరంలో ప్రవేశించిన వీర్య కణాన్ని అది చంపేస్తుంది. సో ఇటువంటి లక్షణాలకి మెడికల్ రిలేటెడ్ డాక్టర్లను కలవటం, డాక్టర్లు దానికి సంబంధించి అటువంటి యాంటీజెన్ వచ్చినప్పుడు దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తారు. దాని పూజలు పనిచేయవు, మనం చెప్పే పూజలు ఇటువంటివి అటువంటి ప్రాక్టికల్ రెమెడీస్ కాదు. డాక్టర్ని సంతానం కలగటానికి, సంతానం లేమికి ఇది ఒక కారణం అవుతుంది కాబట్టి అటువంటి దానికి ఆ గైనకాలజిస్టో లేకపోతే ఆండ్రాలజిస్టో దానికి సంబంధించి ఏదో ఒక రెమెడీ చెప్తారు, దాన్ని ఉపయోగించుకుంటే సంతానం ఇదో. అది ఫస్ట్ పాయింట్. వారికి చెప్పినది వాళ్ళ పెద్దలకు సంబంధించిన ఆబ్దిక కార్యక్రమాలు చేయటం వలన వారికి ఉపయోగం జరిగింది. పితృదోషాలను ఆ విధంగా లేదు, వారు అక్కడే అదే గయలో ఉన్నప్పుడే వారికి అంతా పూర్తయిన తర్వాత వారికి ప్రత్యేకంగా ముహూర్తాలు పెట్టడం జరిగింది. దాని తర్వాత మేబీ ఒక 3 నెలల తర్వాత వారు వ్యక్తిగతంగా వచ్చి
ఇట్లా జరిగిందండి అని చెప్పారు. ఇంత త్వరితగతిన ఇంపాక్ట్ అనేది ఉంటుంది ఇమ్మీడియట్ గా. మరి నేను చూశాను, అది అది వారికి జరిగినది కాబట్టి అందరికీ వెంటనే జరుగుతుందని కాదు, బహుశా మొదటి సంవత్సరంలో జరగవచ్చు. రీసెంట్గా ఈ మధ్య కాలంలో ఇటువంటి లక్షణాలతోటి వారికి కూడా ఇటువంటి పరిహారమే చెప్పాను. కన్సీవ్ అయ్యారా? యా అయ్యారు. ఇటువంటి పరిహారమే చెప్పాను. వారు డాక్టర్లను కలిశారు. డాక్టర్లు గారు చూసేసి వాళ్ళు ఏదో వైద్య ప్రక్రియలు ఏవో చెప్పారు. కానీ వాళ్ళ తల్లిదండ్రులు అమ్మాయి వైపు అబ్బాయి వైపు తల్లిదండ్రులు బ్రతికే ఉన్నారు. కానీ నేనేమని చెప్పానంటే మీ పెద్దవాళ్ళకి చెప్పి వాళ్ళ చేత ఏదైనా దగ్గరలోని చేయించుకోండి. ఇది రెగ్యులర్గా ఎక్కువ మందికి భోజనం ఆ సమయంలో ఆ రూపంలో ఇవ్వండి. ఇది ఒక పర్టికులర్ డేట్ చెప్పి ఆ డేట్ ప్రకారం ఇవ్వండి అని. ఇప్పుడు షణ్ణవతి తర్పణాలు అని ఉంటాయి మనకి. ఆ షణ్ణవతి దాంట్లో వైద్యుతి వ్యతిపాత యోగాలు వచ్చిన సందర్భాలలో అమావాస్యకు సంబంధించి ఇటువంటి ఏదైతే వివరిస్తూ ఉంటానో వాటిని అటువంటి ప్రత్యేక ముహూర్తం పెట్టి చేయించండి అని చెప్పిన తర్వాత సక్సెస్ అయింది. సో పితృదోషాలకి సింప్లిఫైడ్ రెమెడీ ఇక్కడ ఈ పెద్దలకి పితృకార్యాలను నిర్వర్తించటం వాళ్ళ పూర్వీకులకు అందరికీ సంబంధించి. రెండవది పితృశాపాలు. ఈ దోషాలు శాపాలుగా నెప్ట్యూన్ ఇన్వాల్వ్మెంట్ వలన తెలుస్తుంది అని చెప్పాను కదా. ఒకరి జాతకంలో ఒకరి దానికి వాళ్ళ పిల్లలు బాబు పుట్టుగా తోటే ఏదో కారణాల చేత అతనికి శరీరంలో మిగతా అవయవాలు ఏవీ నడవలేని పరిస్థితి, కేవలం నిస్తేజంగా ఉండే పరిస్థితి, మాటలు రావు, ఏది రావు. ఇటువంటి సన్నివేశాల్లో వారు డాక్టర్ గారిని కలిశారు. నేను వారికి నిమ్హాన్స్ అనే ప్రాంతానికి, అంటే నిమ్హాన్స్ అనే ఒక ప్రముఖ హాస్పిటల్ ఉంది బెంగళూరులో, అక్కడున్న ఒక ప్రముఖ పరిచయస్తులైన డాక్టర్ గారికి వెళ్ళమని చెప్పాను. వాళ్ళు కొంతకాలం వెళ్ళటం, వారు చెప్పినది పాటించకపోవటం, లేదా అది ఈ విధంగా జరుగుతూ ఉంది. బహుశా బాబు వయసు పెరిగిన తర్వాత, కొంచెం పెరుగుతున్న తర్వాత ఇది స్థిరపడిపోతుందని వారు చాలా నిరాశలో ఉన్నారు. అటువంటి సందర్భంలో వారికి సర్పబలి అనే ఒక ప్రత్యేకమైన ఇది శాంతి విధానం ఉంది. అంటే అది బయట ఎక్కడో చేసేది కాదు, వాళ్ళ ఇంట్లో చేసుకునేది. సర్పబలి అంటే సర్పాన్ని చంపటం కాదు. అదొక ప్రత్యేకమైన అధర్వణ వేదానికి సంబంధించి విద్యారణ్య తంత్రానికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన పూజా విధానం. దాంట్లో అరటి చెట్టుని పెంచి అరటి చెట్టుని దాన్ని నరుకుతారు. దానికి ఒక ప్రత్యేకమైన మంత్రాలతోటి చేస్తారు. ఇది చేసిన తదుపరి క్రమంగా ఆ బాబులో మార్పు రావటం మొదలుపెట్టింది. బహుశా డాక్టర్లు అప్పుడు ముందు చూసిన డాక్టర్లు గతంలో నడవలేని పరిస్థితిలో ఉన్న బాబు తర్వాత నడక రావటం మొదలుపెట్టింది. తన పని తాను చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇది పితృదోషాలకు సంబంధించి ఒక ఇది. అంటే అఫ్ కోర్స్ ఇంకా మారుతున్న క్రమంలో ఉన్నాడు. రీసెంట్గా జరిగిన ఒక ఇది చాలా మందికి చెప్తూ ఉన్నది. దాని తర్వాత సంతానానికి సంబంధించి మరొక విషయం. ఇది సంతానానికి సంబంధించి ఉదాహరణకి మనం పితృదోషాలకు సంబంధించి పోలియో కూడా తీసుకోవచ్చు అని చెప్పాం కదా. పోలియోకి సంబంధించి ప్రాక్టికల్ విధానాలు ఉన్నాయి. దాని శరీరానికి సంబంధించి దాని ఆర్టిఫిషియల్ లింబ్ తయారు చేయటం అనేది. ఈ ఎస్ఎల్ఈకి సంబంధించిన దాంట్లో కూడా ఇటువంటి సర్పబలికి సంబంధించిన అంటే అనారోగ్య సమస్యలు, జీర్ణ వ్యవస్థ సమస్యలు, ఇందాక ఎవరు అన్నట్లుగా క్రాన్స్ డిసీజ్, వీటన్నిటికీ ఇది పితృదోషాలకు సంబంధించిన దోషం. ఇటువంటి దోషాలకు సంబంధించి కూడా ఇటువంటి సింపుల్ పరిహారాలు ఇందులో ఇంట్లో చేసుకునే పరిహారాలు. ఇందులో మంత్ర సాధన ఎవరికి వారు సొంతంగా మంత్ర సాధన చేయటం అనేది. కొన్ని తీవ్రమైన లక్షణాలలో కుకీ సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయంలో కొన్ని ప్రత్యేక పద్ధతుల్లో పూజలు చేసే పరిస్థితులు ఉన్నాయి. అది చాలా తీవ్రమైన సమస్యలతో ఉన్నప్పుడు అది ఆప్ చేసుకోవాలి. దాని మనం ఆచరించగలిగే సింప్లిఫైడ్ పద్ధతులు. అందులో సింప్లిఫైడ్ పద్ధతులు అంటే మొట్టమొదట పితరులకి శ్రాద్ధ కార్యక్రమాలు శ్రద్ధగా చేయటం. రెండవది ఒకవేళ ఆ సమస్య ఏమిటో తెలిస్తే ఆ సమస్యకి సంబంధించి ప్రాక్టికల్ రెమెడీస్ పాటించటం, మెడికల్ రెమెడీస్ అటువంటివి పాటించడం.
మూడవది ఇటువంటి సింపుల్ సర్పబలి లాంటిది ఇంట్లో సర్పబలి లాంటివి చాలా తక్కువ ఖర్చుతో అయిపోయేటటువంటి ఎక్కువ ఖర్చు కాదు. సర్పబలి అనగానే పెద్ద 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 ఆర్భాటంగా చేసేయటం ఇవన్నీ కూడా చూస్తున్నాం. సో ఇటువంటి ఎక్స్ప్లాయిటేషన్ జోలికి వెళ్ళకండి దయచేసి. అది ఎక్స్ప్లాయిటేషన్ అనే పదం ఉపయోగించడం కరెక్ట్ కాదు, ఎందుకంటే తీవ్రత మనకు తెలియదు. చేసేవారు ఒకవేళ ఇప్పుడు ఆరాధన విషయంలో నేను ఎందుకు అంటున్నాను అంటే, ఆరాధన విషయంలో చిన్న పూజను కూడా పెద్ద పెద్దగా విగ్రహాలు పెట్టేసి పెద్ద పెద్దగా అలంకరణలు చేసేసి చేయటం అనేది ఆర్భాటం, అది ఎక్స్ప్లాయిటేషన్ కిందకే వస్తుంది అనేది భావన. ఎందుకంటే ప్రజలు మోసపోకూడదు, తద్వారా శాస్త్రం మీదనే ఇవన్నీ జరగవరా బాబు అనే నిరాశలో ఉన్నారు చాలా మంది, అందుకని అనటం జరిగింది, క్షమించండి. ఓకే, ఇక్కడ దాని తర్వాత కలర్ రెమెడీస్ కూడా, అంటే రవికి సంబంధించి ఏ పితృదోషం అని మొట్టమొదటి చెప్పినా ఫండమెంటల్గా చేయవలసిన పని రవికి సంబంధించిన శాంతి విధానాలు ఆచరించడం. రవికి సంబంధించిన శాంతి విధానాలలో ముఖ్యంగా ఉపయోగపడేది అరుణం మహాసౌరం త్రిచ అనే సూర్య నమస్కారాలతో కూడిన పూజ. కేవలం అరుణ పారాయణం కాదు, కుదిరితే అరుణ పారాయణం మాత్రమే చేయించుకోవచ్చు, చేయించుకోవచ్చు. పెద్దగా ఖర్చుతో కూడిన వ్యవహారం కాదు కదా అరుణ. అది చేసే పండితులకి ఇచ్చే దక్షిణ మాత్రమే అందులో ఖర్చు, మిగతాది అందులో ఉపయోగించే పూజా ద్రవ్యాలకు ఎక్కువ ఖర్చు కాదు. ఓకే, అరుణ మహాసౌరం త్రిచ, లేదా మన రక్తచందనం, మన సహజంగా ఇప్పుడు బయట దొరుకు రక్తచందన తిలకాన్ని ఎవరికైతే ఎర్రచందనం రవికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన ఇది. ఎర్రచందనాన్ని ప్రతిరోజు ఎవరికైతే పితృదోషాలు వర్తిస్తున్నాయి అని భావిస్తున్నారో వారు ప్రతిరోజు రక్తచందనాన్ని నుదుటి మీద ధారణ చేయటం, ఇది చాలా చక్కటి ఫలితాలను ఇవ్వటం చూశాను. ముఖ్యంగా సంతానానికి సంబంధించి నేను ఇందాక వివరించినట్లుగా ఒక బాబు గురించి వచ్చారు, తల్లిదండ్రులు వచ్చారు. అతను తీవ్రంగా వింత వింత ప్రవర్తన ఉంటుంది, రూమ్లోంచి బయటికి రాడు, వేళకి తినడు, ఎప్పుడో తన ఇష్టం వచ్చినప్పుడు తింటాడు, తలుపు కొట్టినా తీయడు అని ఇటువంటి కంప్లైంట్స్ తోటి వచ్చాడు. ఆ బాబు నా దగ్గర తీసుకురండి అని చెప్పాను. ఆ విధంగా అతన్ని నా దగ్గర తీసుకురావడానికి 1 సంవత్సరం పట్టింది. వీళ్ళైతే రెగ్యులర్గా వస్తున్నారు, మీ బాబు రాకుండా అతన్ని చూడకుండా అతనితో మాట్లాడకుండా నేనేం సలహా ఇవ్వలేను అని నేను చెప్పాను. కానీ మీరు ఈ లోపల అరుణ మహాసౌరం త్రిచా చేయించుకోండి. ఆ బాబులో మార్పు వచ్చింది, మీ దగ్గరకు వచ్చాడు. మార్పుగా సంభవ్ కన్విన్స్ చేశాను. అతనితోటి కూర్చొని ఒక 2-3 పర్యాయాలు 2-3 సెషన్స్ మాట్లాడిన తర్వాత నేను అతనికి చెప్పిన సింపుల్ రెమెడీ ఏమిటంటే, రక్తచందనం తీసుకొచ్చి నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు ఉండు, ఎలా అయినా పెట్టుకో, ఇది మాత్రం నుదుటి మీద రాసుకొని ఒప్పించగలిగాను. తర్వాత క్రమంగా అతను కాలేజీకి వెళ్ళటం, మార్పు రావటం జరిగింది. సో ఇవన్నీ చేయించలేము అనుకున్నప్పుడు టు స్టార్ట్ విత్ ఈ ఎర్రచందనాన్ని మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఎర్రచందన ధారణ అరుణం అనేది ఖర్చుతో కొంచెం అయినా ఖర్చుతో కూడుకున్నది కాబట్టి అది కూడా చేయించలేని పరిస్థితుల్లో సూర్య పంజర స్తోత్రం రెగ్యులర్గా చదువుకోవటం, అది రిలేటెడ్ టు ఆరోగ్య, సంతాన, ఆర్థిక పరమైన విషయాలుగా అది ఉపయోగపడుతుంది. రెండవది సంతాన లేమితోటి ఉన్నవారికి, ఒకటి వారు శ్రాద్ధ కార్యక్రమాలు ఖర్చుతో కూడుకొని చేయించలేని పరిస్థితుల్లో ఉంటే కనీసం వాళ్ళ సొంతంగా ఏదన్నా కొంచెం తీసి వాళ్ళు అన్నం తినేటప్పుడు పిండ ప్రదానం, మనం సహజంగా కాకి పిండం అని పెడుతూ ఉంటాం కదా, ఆ విధంగా తీసి అదొకటి అలవాటుగా చేసుకోవటం. అది కాకులకి, పక్షులకి, ముఖ్యంగా కాకులకి అని అనుకుంటారు, మిగతా పక్షులకి ఆ విధంగా పెట్టడం, అది పితరులను తలుచుకొని పెట్టడం, అది మంచి ఫలితాలను ఇస్తుంది. దాని తర్వాత సంతానానికి సంబంధించి సుబ్రహ్మణ్య స్వామి దగ్గరలో సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఉన్నట్లయితే, ముఖ్యంగా కుజకేతువులకి సంబంధించిన దోషాలు ఉన్నప్పుడు దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి రెగ్యులర్గా వెళ్ళటం అంటే ప్రత్యేకమైన పూజలు, పునస్కారం, వేరే కార్యక్రమాలు ఏం చేయించాల్సిన అవసరం లేదు. దర్శనం చేసుకోవటం, కొంతసేపు అక్కడ ధ్యానం, ఆ ప్రాంగణంలో అక్కడ ప్రత్యేకమైన వైబ్రేషన్స్ ఉంటాయి కాబట్టి మరీ రెగ్యులర్గా కుక్కీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాలి అనేంత ఇది కాకుండా ఇది చేసుకోవటం. ఆర్థికపరమైన సమస్యలు ఉంటే భార్యాభర్తలు ఇరువురు వారు లక్ష్మీ సహస్రనామార్చన చేసుకోవటం, ముందు చెప్పినట్లుగా అరుణ మహాసౌరం త్రిచ లాంటి
ఇవి పాటించటం, Right. ఇవి సింపుల్ రెమెడీస్. రైట్ సార్. ఇవి చేసుకుంటే ఖచ్చితంగా ఈ సరిపోతుంది. దోషాల నుంచి బయటపడే పరిస్థితి. కలర్ రెమెడీస్ సంబంధించి కూడా ఉంది. పితృదోషాలు ఉన్నప్పుడు ఇందాకేమో రక్తచందనం అని చెప్పాను, సిమిలర్ అదే కలర్ దుస్తులకు లో దుస్తులుగా ధరించటం, చేతికి అటువంటిది ఎర్రదా ఎర్రదారం కట్టుకోవటం, ఇది మంచి ఫలితాలను ఇస్తుంది. అద్భుతం. దాన ధర్మాలు మంచి ఉపయోగకరమైన ఫలితాలను ఇస్తాయి. ముఖ్యంగా దాన ధర్మాలు అనే పాయింట్కి వచ్చినప్పుడు ఎటువంటి పితృదోషమైనా, ఇందాక చెప్పిన లక్షణాలు ఇటువంటి అయినా దగ్గరలో ఉన్న ఆసుపత్రుల్లో రోగులు ఉంటారు, రోగుల సహాయకులు ఉంటారు. వారు ఆర్థిక పరంగా ఇబ్బంది పెట్టచ్చు. కొన్ని ప్రాంతాల్లో కొన్ని ప్రముఖ ఆసుపత్రులలో భోజన సదుపాయాలు కల్పించడానికి అలౌ చేయరు. అటువంటి సందర్భంలో వాళ్ళకి డబ్బులు ఇచ్చి మీరు తినండి అని చెప్పవచ్చు. ఒకవేళ వారు అక్కడ భోజనాలు మనం సప్లై చేయడానికి వాళ్ళకి అనుమతి ఇచ్చేలాగైతే కనీసం వారానికి 1 పర్యాయం 2 పర్యాయాలు ఒకరికో ఇద్దరికో కొంత ఆహారాన్ని ఇవ్వటం, ఆహారానికి సంబంధించి ఇవ్వటం, లేదా వాళ్ళకి మందులు, రైట్. మనకు శక్తి మేరకు వాళ్ళకి మందులు ఇవ్వటం. Right. ఈ కారణాల చేత ఇటువంటి చేయటం వలన పితృదోషాలను సులువుగా నివారించుకోవచ్చు. అనుభవంలో త్వరగానే వాళ్ళకి ఆ దోషాల నుంచి నివృత్తి అయినట్లు వాళ్ళకి తెలిసే విధంగానే ఉపశమనం అనేది తెలుస్తుంది. అద్భుతం సార్. ఇంత మార్గాలు ఉన్నాయి. ప్రతిదానికి పితృదోషం అనగానే పెద్ద పెద్ద అయ్య బాబు ఇన్ని లక్షలతో కూడింది మేము చేయించుకోలేమని చెప్పి ఇంకా బాధపడాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న మార్గాల ద్వారా కూడా బయటపడే పరిస్థితి ఉంది. కాబట్టి డెఫినెట్గా ఇవి మీకోసం చేసి ఇట్లా బాధపడుతున్న వాళ్ళ కోసం చేసింది కాబట్టి డెఫినెట్గా మీరు ఉపయోగించుకోవాల్సిందిగా మనవి. పెద్ద సమస్యలకు పెద్ద పరిష్కారాలు ఉంటాయి అని అనుకోవటం భ్రమ. పెద్ద సమస్యలకైనా చిన్న చిటికలో పరిష్కారం అయి ఉంటాయి. అందులో ఇటువంటివే తిలక ధారణలు, ఇటువంటివి ఎంత పెద్ద తాళం అయినా చిన్న చెవితోనే ఓపెన్ అవుతుంది. చాలా చక్కగా చెప్పారు. రైట్ సార్, చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. డెఫినెట్గా ఇది మన వాళ్ళందరికీ ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే సార్. నమస్కారం.